న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే. నందిని మిల్క్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ కిచెన్ ఎపిసోడ్స్కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన ఇద్దరం చక్క అవుట్డోర్కి వెళ్ళిపోయి సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్ వీటన్నిటితో పాటు మీకు నాకు మరి మీ పేరు కూడా కలిపేస్తున్నాను, ఫేవరెట్ అరిసెలు కూడా చేసి వచ్చేస్తాం చక్కగా పుల్లల పొయ్యి మీద మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేస్తూ. ఎడిటర్ ఫోన్ చేశాడు నాకు, మేడం రమ్మగారికి కొంచెం ఒంట్లో బాగోలేదు అనుకుంటా కదా, ఎపిసోడ్ చేసినప్పుడు ఫీవర్ వచ్చినట్లుంది, బాగా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తుంది, ఏం చేద్దాం మేడం, బాగా దగ్గుతూ ఉన్నారని. నీ దుంపదగా ఒంట్లో బాగోపోవటం కాదు, పుల్లల పొయ్యి ప్రయోగం చేసాం మేమిద్దరం అని చెప్పి. బాగా మంటి మాత్రం వచ్చింది చీర వేడెక్కిపోయి కాళ్ళు కాలిపోయి. అదే చెప్పాను. సరే ఇంకా లాభం లేదు, ఒకటేదో ట్రెడిషనల్ గా చేసాము కానీ ఇంకొక 2-3 స్వీట్స్ చేసుకుంటే బాగుంటుంది కదా రమ్మగారు, అందుకని కిచెన్ లో సెట్ చేశానండి ఈరోజు. సంక్రాంతి స్పెషల్ స్వీట్ ఏం చేద్దాము? చక్కెర పొంగల్ చేద్దాం. సూపర్ ఈజీ, అందరూ చేసుకుంటారు పొంగల్ కదా, ప్రతి వాళ్ళు చేస్తారు. దేశాలను అంటే ప్రాంతాలను బట్టి కొంచెం 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 మారుతున్నాయి. చక్కెర పొంగలేను కానీ చక్కెరతో చేయాలని ఒక సిద్ధాంతం. చక్కెర పొంగలో పాలు పోస్తారు ఇంకొంతమంది. అవునా రమ్మగారు? పాలు పోస్తారు. నేను వైజాగ్ తర్వాత అదే శ్రీకాకుళం వెళ్ళా చుట్టాల ఇంటికి, వాళ్ళు చక్కెర పొంగల్ వెరైటీగా చేస్తామని చిక్కటి పాలు పోయించుకున్నారు. పాలు ఎందుకు చక్కెర పొంగల్కి అని అడిగా నేను. మేము అలాగే చేస్తామన్నారు. బాగుందండి, బాగుంది. మనకి పొడి పొడిలాడితే అట్లా అనిపిస్తుంది కదా, కొంచెం మరీ అంత శుద్ధగా ఉండదు కదా. అంటే మనం పరవన్నానికి పాలు పోసి చేసుకుంటాం, పరవన్నం వేరు, చూడటానికి చక్కెర పొంగలి వేరా కాదా? కొంచెం వేరే. సరే చూస్తాను నేను, మీరు చేస్తారు. నేనైతే పాలు పోయినండి, పాలు పోసింది వాళ్ళు ఎవరింట్లోనో వెరైటీగా తినడానికి బాగుంది. కానీ నా ఐడియా అయితే దేవాలయాల్లో ఏది పెడతారో మన వైపు అదే చక్కెర పొంగల్ని మనం సంక్రాంతి పండగకి ఇళ్లలో చేసుకుంటాం. పెద్ద పండుగ రోజున చేస్తాం ఎక్కువగా. ఓకే అండి. మా ఇంట్లో ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు అయినా మేము చక్కెర పొంగలే చేసుకుంటాం. అవునండి, రైట్. ఎవరిదైనా బర్త్డే అంటే చక్కెర పొంగలి. మేము మా విజయకాయ అయితే స్పెషల్. అయ్యో ఇవాళ మ్యారేజ్ అయినా చక్కెర పొంగల్ చేసి ఇచ్చేదాన్ని కదే అంటుంది, ఒక సెంటెన్స్ ఉంటుంది అన్నమాట. నేను గుడికి వెళ్తాను కదా నమ్మగారు, గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏమో కోరుకుంటాను తెలుసా, దేవుడా ఈరోజు పులిహార ఉండాలి, లేదా కనీసం చక్కెర పొంగల్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా పెడితే, చెన్నైలో ఎక్కువగా పెడతారు పులిహార ఎక్కువ కనిపిస్తుంది. పులిహార ఎక్కువ కనిపిస్తుందండి, చక్కెర పొంగలి కనపడుతుంది, దద్దోజనం కూడా కనిపిస్తుంది రమ్మగారు. ఇక్కడ కూడా మన దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. మనం ఏం చేద్దాం, ఈజీగా సింపుల్ గా చెప్దాం. ఇంతకు ముందు కుక్కర్ లో చేసిన ఐడియా ఒకటి చూపించాను, మనం గిన్నెలో చేసుకోవటం కూడా చూపించవచ్చు. చాలా సులువు, జస్ట్ దాని మీద కొంచెం మనకి ఐడియా ఉండాలంతే. దీనికి కొలతలు, బేసిక్ కొలత ఏంటంటే మనం ఒక గ్లాసు లేదా ఒక గ్లాసు, ఎంత రైస్ ఎంత చూపించారు, గ్లాస్ అయినా ఈ గ్లాస్ అయినా, కప్ అయినా గిన్నె అయినా కేజీ అయినా ఏదైనా సరే, మనం జనరల్ గా ఇళ్లలో ఏం చేసుకుంటాం, కేజీల కొలతలు ఎంతసేపు తీసుకుంటాం కదా, కేజీల కొలతలో కొలుచుకోం కదా, సాధారణంగా గ్లాసుల కొలత చేసుకుంటాం. నా లెక్క ఎప్పుడు గ్లాస్ లోనే ఉంటుంది. ఇంట్లో కేజీలు ఎక్కడ చేసుకుంటున్నామండి? కేజీలు కాదు, 100 గ్రాములు 50 గ్రాములు కొలతలు కూడా ఎవరి వల్ల అవుతాయమ్మా. ఓ గ్లాస్ చూపిస్తే హాయిగా ఉంటుంది కదా. అంటే మీకులాగా చెయ్యి తిరిగిన వాళ్ళు అనుకోండి, అలా వేసి ఇలా చేసేస్తారు. ఇప్పుడు మాకులాగా ఫస్ట్ టైం చేస్తున్నాం, సెకండ్ టైం చేస్తున్నాం అన్న వాళ్ళు చక్కగా ఎక్కడ తేడా వస్తుందని చెప్పి కొలతలు, అన్ని కొలతలు పెట్టుకొని వెయిట్ చూసుకొని మరి చేసుకుంటాం. మీరు ఉప్మాకి కొలత కొలుసుకుంటారా, అందాజుగా పోసేస్తారా నీళ్లు? ఇప్పుడు గ్రాముల కొలత ఎవరి వల్ల కదా, దానికి ఒక మెషిన్ సాధనం కావాలి, ఉండాలి. సాధనాలు వద్దు మనకి, గ్లాస్ కొలత పెట్టుకుందాం హాయిగా. బియ్యం ఓ గ్లాస్ బియ్యం, ఓ కప్పు బియ్యం అని చెప్పుకోమా. 100 గ్రాముల బియ్యం, 150 గ్రాముల బియ్యం అని చెప్తావా? లేదు, కప్పే. అందులోకి వెళ్ళొద్దు మనం. ఒక గ్లాస్ బియ్యం అనుకోండి, ఒక గ్లాస్ బియ్యం వండదలుచుకుంటే అందులో హాఫ్ కి కొంచెం తక్కువగా పెసరపప్పు వేయించుకోండి. మొదట ఇదిగోండి, పెసరపప్పుని సన్నటి మంట మీద దోరగా కలర్ వచ్చేలాగా వేయించండి. పెసరపప్పు రెండు రకాలు, ఇలా పచ్చి పెసరపప్పు బియ్యంతో కలిపి వండేసినా బాగానే ఉంటుంది, శుద్ధగా కలిసిపోతుంది. మనం పెసరపప్పు వేయిస్తే పెసరపప్పు భావకం కనపడుతుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, రుచిలో తగులుతుందా, కొంచెం తగులుతుంది. తర్వాత ఏంటంటే వేగిన తాలూకు వాసన వేరే పలవరింపు వస్తుంది, వేరే రకమైన వాసన. ఇది కూడా ట్రై చేద్దాం, అందుకని ఇది చూపిస్తాను. పెసలు కానీ మినుములు కానీ వేగితే
ఒకలాంటి మంచి వాసన. ఉప్మా గురించి అడుగుతున్నా కదా, మ్మ్. అమ్మున్నారు మ్మ్. అందాజుగా పోసేస్తారు అమ్మగారు, రవ్వ నీళ్ళు అంతా. నేను అట్లా కాదు, ఒక గ్లాస్తో రవ్వ పోసానా, అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక చుక్క అటు ఇటు అయినా బాగా రాదేమో అన్న ఒక ఫీల్. అంటే లెక్క నేను చెప్తున్నా. అంటే నాకు ఒక చుక్క అటు ఇటు అయినా బానే వస్తుంది, కానీ నేను కూడా గ్లాస్ కొలతే పోస్తాను. ఓ 3 గ్లాసులు పోసేసాం అనుకోండి, అవును. పోసేటప్పుడు రవ్వను కొంచెం చూసుకోవాలి అంతే. మనం సన్న మంట పెట్టండి, మ్మ్. దీన్ని దోరగా వేయించండి. ఓకే. చక్కగా మన దగ్గర ఇత్తడి గిన్నె ఏదో ఉంటే అందులో కూడా వేసి కూడా వేయించేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పప్పు, 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ, పూర్తిగా అరగా సగం సగం అని అనుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇదే చూడు దోరగా వేగిపోయింది పప్పు అవునండి. కదా. మ్మ్. స్టవ్ ఆపేద్దాము. మ్మ్. స్టవ్ ఉంచుకోవచ్చు, మనం జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ ఇదే వేయించుకోవాలి కదా. గుడ్లో వేయించేసుకుంటే సరిపోతుంది. చూడు ఇట్లా రంగు వస్తే బాగుంటుంది. ఇంకా గింజలు నల్లబడినివ్వకండి, మధ్యలో మాడు మొహాల్లాగా కనపడే అందంగా ఉండదు. అవును. ఓకే. ఓకే. మంచి వాసన కూడా వస్తుంది. వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఒక గ్లాసు మన కొలత, కప్పు కొలత, హాఫ్ సగం పప్పుని మనం వేయించాం కదా, దీనిలోనే మనం జీడిపప్పు వేయించేసుకుంటే అయిపోతుంది కదా. వేయించుకుందాం. ముందు ఇందులో బియ్యం పోసేసి కడిగేద్దు, కానీ అవును. బియ్యం పెసరపప్పు 2 కడిగేసి ఏం పర్వాలేదు, వేడి దాంట్లో పోస్తున్నాను, నేను భయపడక్కర్లేదు. భయపడండి అమ్మగారు. శుభ్రంగా కడిగేసి ఓకే. మామూలు చక్కెర పొంగల్లో బేసిక్గా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేయించిన ముక్కలు, జీడిపప్పులు వేసుకుంటాము. అవి 2 కూడా వేయించి పక్కన పెడితే ఇక మళ్ళీ ఈ మూకుడు పెట్టాల్సిన పని లేదు. అవును. ఆ చేత్తో ఆ పని చేయండి, ఎందుకంటే ఆల్రెడీ వేడికిపోయింది కదా, వేస్ట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి ముక్కలు, మ్మ్. జీడిపప్పులు వేయించేసుకుందాం. వేయించుకోవడానికి ఈ మూకుడు పక్కన పెడదాం. వేయించుకోవడానికి నెయ్యి కావాలి కదా. మ్మ్. మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ పదార్థం నెయ్యి. ఆ నెయ్యి నందిని మిల్క్ నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి రమ్మగారు. ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అండి. ఎందుకంటే మనకి దేవాలయాల్లో కానీ ఎక్కడైనా పాయసం కానీ, పరవన్నం కానీ, పులిహోర కానీ ఎంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆవు నెయ్యిని, ఆవుతో చేసిన పదార్థాలని వాడటం వల్ల, ఆవు నుంచి వచ్చిన పదార్థాలని వాడటం వల్ల అంతే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని, నందిని మిల్క్ వారి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడి మనం ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నాం. ఓకే. ఆవు అనగానే ప్యూరిటీ కదా జయ. అవును రమ్మగారు. మనకి తల్లిపాల తర్వాత అంత స్వచ్ఛమైనవి అంటే అంత మంచిది. వెయ్యి కొద్దిగా ఆవు నెయ్యి అంటారు, ఒకవేళ తల్లికి పాలు లేవనుకో చాలు. కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పొడి బట్టతో మంచిగా శుభ్రంగా తుడిచి చేసుకొని ఆ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. వీటిని వేయించేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగాక కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించేసుకోండి. మీకు ఒకవేళ కిస్మిస్లు మీ ఛాయిస్గా ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ముక్కలు వేగిపోయినాయి. ఫస్ట్ టైం ప్యాకెట్తో వేయటం వల్ల మనకి ఎక్కువ పడింది, అంతేగాని అంటే అట్లా కూడా కాదు, నాకు అనిపించింది. కానీ మీ ఫేవరెట్ కదా, అందుకని మనకి చక్కెర పొంగల్లోకి మరి కాస్త నెయ్యి ఎక్కువ అవుతుంది. అవును, నెయ్యి పడుతుంది. జీడిపప్పులు వేగాక తీసేసేయండి. మీరు కిస్మిస్ వేస్తారా? కొంచెం తక్కువ, ఇందులో పెద్ద నచ్చదు, ఎప్పుడైనా వేస్తూ ఉంటాను కానీ. ఓకే. ఇప్పుడు మనం ఇతర సంగతి చూద్దాం. ఇతర గిన్నె పెట్టుకోండి. చక్కగా ఏదైనా మందపాటి స్టీల్ గిన్నె అయినా పెట్టుకోవచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. దీనికి ఏంటంటే 1కి 2 నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. అన్నం హై మంటలో కాకుండా కొంచెం మీడియం మంటలో ఉడికిస్తే సరిపోతుంది. అదే నీళ్ళు సాధారణంగా మనము దేవుడికి పెట్టుకునే నైవేద్యాలకు ఒక సపరేట్ గిన్నె పెట్టుకుంటాం కదా గారు. పోసే స్పీడ్గా 1కి 2 నీళ్ళు పోస్తే సరిపోతుంది. దీన్ని ఏంటంటే హై మంట మీద పెట్టామంటే నీళ్ళు ముందు ఎగిరిపోతాయి. అంత కాకుండా మీడియంలో కనుక పెడితే, మీరు వేలి కొలత చూసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చూస్తే ఇక్కడ దాకా చూడండి, నా వేలు ఎక్కడ దాకా తడిసినాయి. అవునండి. ఇక్కడికి ఇది 1కి 2 పోస్తే ఇలా వస్తుంది. ఓకే. నీళ్ళు పోసి పెట్టేయండి. దీన్ని స్టవ్ వెలిగించడం, అన్నం ఉడకనివ్వాలి. ఈ లోపల మనం ఇంకొక పని చేద్దాం. ఇది వరకు మొదటి రోజుల్లో అమ్మ వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే, అన్నం ఉడికిన తర్వాత బెల్లం సన్నగా తరిగి కొంత పంచదార కొంత బెల్లము కలిపి పోసేసేవాళ్ళు అన్నంలోనే. ఇందులోనే అన్నంతో పాటు నిదానంగా ఉడికేది. అసలు ఈ మెథడ్ మానేసాం, ఎందుకంటే మన బెల్లం ఎప్పుడు ఏదో చెదారం ఉంటుంది. అవునవును. అందుకని బెల్లము కొంచెం కరగబెట్టుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగల్కి పూర్తి స్థాయి బెల్లం వేస్తే ఏమవుతుందంటే టంగుగా అవుతుంది. చల్లారిన కొందికి అది ఇట్లా ముక్కల్లాగా విడుతుంది తప్పిస్తే మృదువుగా ఉండదు. అందుకని మనకి పాకం అంత బాగా అంత గట్టిగా అయిపోకుండా ఉండడానికి కొంచెం పంచదార వేసుకుందాము. దీనికి ఏంటంటే డబల్ వేయాలి. మనం 1 కప్పు బియ్యము
అరకప్పు పెసరపప్పు వేసాం కదా. ఇప్పుడు ఎన్ని అయినాయి? కప్పున్నర. కప్పున్నర అయినాయి కదా. 2 కప్పుల 2 పెద్ద కప్పుల తీపి కావాలి మనకి. మ్మ్. అందుకని 1 కప్పు బెల్లం వేసుకుందాము, 2 కప్పుది పంచదార వేసుకుందాం. పాకం పెడతామా? పాకం పెట్టుకుంటే ఒక గిన్నెలో, చిన్న స్టీల్ గిన్నెలో స్టీల్ ఎందులోనైనా గిన్నె. వేసుకోవడం. దీన్ని అది కూడా మళ్ళీ 2 మెథడ్స్. ఉమ్. పాకం పట్టుకుని ఇందులో పోసుకోవడం, లేదా పెద్ద గిన్నెలో పాకం పట్టి ఇదే ఎత్తి అందులో దాంట్లో వేయటం. వేయటం. మీకు ఏ పాత్రలు వీలుగా ఉంటే ఆ పాత్ర పెట్టుకోండి. ఒక పెద్ద కప్పు బెల్లము, ఉమ్. 2 కప్పు తోటి పంచదార. పంచదార. మీ బెల్లం ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక బెల్లం ఎక్కువ వేసుకొని పంచదార కొంచెం తగ్గించుకోండి. కొలత దీనికి మనం 1కి 2 వేస్తాం. ఇప్పుడు బియ్యం కొలత ఉంది కదా, దానికి డబల్ వేసుకోవాలి తీపి. ఓకే. ముందు వెనక ఉమ్. అది ఇది ఏది తక్కువ ఎక్కువ కావాలంటే దాని ప్రకారం మన రుచిని ప్రకారం చేసుకోవచ్చు. మీరు ట్రూలీ నన్నే ఫాలో అవుతామంటే ఇది మెథడ్. ఓకే. కొద్దిగా నీళ్ళు పోయి దీన్ని పలచగానే చేసుకోవాలి మనం. చూడండి అమ్మగారు. పోయి 1 కప్పు నీళ్ళు పోసేసామనుకోండి, ఉమ్. దాన్ని కొంచెం కరగనివ్వండి. అన్నం ముప్పాతికి ఉడికాక మనం అది వెలిగించుకుంటే సరిపోతుంది. ఓకే. ఇదేం పాకం రావక్కర్లేదు, బెల్లం కరిగిపోవాలి ఉమ్. అంతే. ఓకే. ఊరికి ఇలా కూడా అక్కర్లా, ఏమి 1 తీగ రావాలి, 2 జస్ట్ తీగలు రావాలి కరిగిపోతే కాదు. చాలా. బాగా కరిగి కొంచెం కాస్త ఆ నీటిదనం తగ్గితే చాలు అన్నమాట. ఓకే అండి. ఓకే, దాన్నేమో కరగనిద్దాం, దీన్నేమో ఉడకనిద్దాం. రమ్మగారు అన్నం మాక్సిమం 75% ఉడికిపోయిందా? అన్నం అయిపోయిందా రమ్మగారు? ఇంచుమించుగా ఇంచుమించుగా అయిపోయింది. ఇదిగో పంచదార కూడా, అదే బెల్లం కూడా కరిగిపోతుంది కదా. జస్ట్ కరిగింది. ఇంకొంచెం ఉంది, బెల్లం ముక్కలు ఉన్నాయి కొద్దిగా. ఓకే. కరిగించాక దీన్ని కొంచెం పెద్ద గిన్నెలో వడపోసేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే ఒక సరిపోతుంది. పని చేద్దాం, ఆ గిన్నెలోనే అన్నం వేసేసుకుందామా? బెటర్. అలా చేయొచ్చు. ఈ గిన్నె పెద్దదనుకో పాకం ఎత్తి ఇందులో పోయొచ్చు. ఒకవేళ ఈ గిన్నె సరిపడా ఉంది కదా, అవునవును. అందుకని పెద్ద గిన్నెలో పాకం పెట్టుకుని ఈ అన్నాన్ని అందులో వేసుకుంటాం అన్నమాట. ఇంకా కొంచెం కరగాలి చూడు బెల్లం. అవునవును, కొంచెం ముక్కలు ఇవాళ ఉన్నాయి. రేపు ఈ బెల్లాన్ని అసలు నమ్మలేకుండా ఉన్నామమ్మా. అవునండి. దీన్ని సిమ్లో పెట్టండి. అన్నం ఉడికిపోయిందేమో చూద్దాం మనం. ఇది ఎట్లా అంటే మనకి కనిపిస్తుంది ఉమ్, చూసారా? ఉమ్, ఉమ్. ఒక చిన్న టిప్, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే గరిటె పెట్టి కాలేసి ఏం చేయక్కర్లా, జస్ట్ దీని దగ్గర చెవి పెట్టి వినండి. ఇందులో చిన్న ఉడుకుతున్న శబ్దం, కొత్త శబ్దం ఆగిపోయిందంటే అన్నం అయిపోయినట్టే, ఇతడికి ఆపేసేయచ్చు. అంటే మనం సరిపడా నీళ్లు పోసినప్పుడే ఈ పద్ధతి మనం అంతేగా. వేరు కొలత పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకా కొంచెం తడి ఉంటే గనక ఈ ఇత్తడి గిన్నె వల్ల అది నిదానంగా సెటిల్ అయిపోతుంది. చాలు. ఓకే. ఈ లోపల ఇది కొంచెం చూద్దాం దాని సంగతి. మనము ఇది ఇప్పుడు ఇది బోల్డ్ అంత అవుతుంది. చిన్న గ్లాస్ కూడా చేసుకోవచ్చు, అది కూడా అంత అవుతుంది. ఒక 4-5కి చక్కగా సరిపోతుంది. ఇది మామూలు కాఫీ గ్లాస్ ఉంటుంది చూడు, కాఫీ గ్లాస్ కొలతతో చేసినా కూడా పప్పు కూడా ఉంటుంది కదా, అవునవును, చక్కగా సరిపోతుంది. సరిపోతుంది. మనకేంటంటే మనం పెట్టిన పాకాన్ని ఈ అన్నం పీల్చుకోవాలి. మన అంతే. ప్రాబ్లం అది. ఇందులోనే బెల్లం వేసి కూడా వండుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ చెప్తున్నాను. అవునులేండి. జిగురుగా వస్తుంది ఇప్పుడే, ఉమ్, ఉమ్. పాకం రావటల్లా, జస్ట్ జిగురు అవుతుంది చాలు. ఆఫ్ చేసి. ఇప్పుడు ఆపద్దు, దీంట్లో వేసేస్తారా? ఇంకా వండుకోవటమే మన సంగతి. అర్థం ఇవ్వు. ఈ అన్నాన్ని వెత్తి పాకంలో వేసేద్దాం. దీన్ని ఒక పావు గంట ముందు వండి కూడా పెట్టుకోవచ్చు మీ వెసులుబాటు ప్రకారం. అన్నమా? మెల్లిగా కుతుకుతలాడుతుంది. ఈ పాకాన్ని అంతటిని ఈ అన్నం పీల్చుకుని ఇది శుద్ధగా అయ్యే వరకు దీన్ని స్టవ్ మీదే ఉంచాలి. దీనికి ఏం చేస్తామంటే మనం కొంచెం నెయ్యి వడ్డించి ఆ నెయ్యి మొత్తం వాసన పట్టేలాగా చేయాలి. జనరల్గా మనం ఎంత పెసరపప్పు తీసుకున్నామో కొంచెం అటు ఇటు తక్కువగా అంత నెయ్యి దీనికి పడుతుంది. ఓకే. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఒట్టి పండగ రోజే కదా చేసుకుంటాం. దీన్ని ఇంత వండకుండా చక్కగా కొంచెం వండుకుని ప్రసాదం లాగా ఇంత నెయ్యి, అంత మాత్రంలో వచ్చిన నెయ్యి తినచ్చు కదా, అంతే కదా రమ్మగారు. ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి సెలెక్ట్ చేసుకోండి. అందులోనూ ముఖ్యంగా నందిని వారి స్వచ్ఛమైన నాణ్యమైన ఆవు నెయ్యి ఇందులో వేయి. నేను కొంచెం చూసి వేసుకు. మనము భగవంతుడికి అంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇంట్లో పూజ చేసిన ప్రతిదీ చాలా పవిత్రంగా ఉండాలని అలా కోరుకుంటాం కదా రమ్మగారు. అందులో మనం వాడే వస్తువులను కూడా అలాంటి వస్తువులనే వాడితే అదొకలాంటి మనసుకి తృప్తి అనిపిస్తుంది. చూడండి, పరవన్నం అనగానే ఒక ఇత్తడి గిన్నెలో వండుకుందాం, ఆ గిన్నెలో ఇంకెప్పుడు ఏది వండొద్దు, కేవలం దేవుడికి పెట్టే నైవేద్యాలు మాత్రమే ఆ గిన్నెలో వండుకోవాలి, దేవుడికి ఈ పూలే పెట్టాలి, ఆ పువ్వుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ఆలోచిస్తాం. అవును, శుభ్రంగా ఆయన పాత్రలోకి కోసుకోవాలి, మనం చేతులు శుభ్రంగా ఉండాలి, అవన్నీ ఆలోచిస్తాం కదా. మనం చక్కగా స్నానం చేసే మొదలు పెట్టాలి, శుచి శుభ్రత కదా. అట్లానే అంతే స్వచ్ఛంగా తయారు చేస్తున్నారండి నందిని వాళ్ళ నెయ్యిని. నువ్వు హసన్ వెళ్ళావు, నేను వెళ్ళి చూసి వచ్చాను కాబట్టి నా కళ్ళతో చూశాను కదా, అందుకే ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఎంత చక్కగా ఆవు దగ్గర నుంచి తీసుకునేటప్పటి నుంచి
ప్యాక్ అయ్యి ప్యాకేజ్ మన ఇంటికి వచ్చే వరకు చెయ్యి పెట్టట్లేదు రమ్మగారు. ఇక్కడ మనిషి చెయ్యి కూడా తగలట్ల. అంత మెషినరీ, అంత మెషినరీస్ తో, అంత ప్యూరిటీతో ప్రాసెస్ ఒకదాని తర్వాత ఒకటి, ఏది ఎప్పుడు ఎట్లా ఎంతవరకు చేయాలో అంత ప్రాసెస్. టన్నుల కొద్దీ తయారు చేస్తున్నారండి. పాలు కానీ, నెయ్యి కానీ, స్వీట్స్ కానీ, అన్ని రకాల ఐటమ్స్. చాలా బాగుంది రమ్మగారు. వాసన బ్రహ్మాండంగా ఉంది. దీన్ని కొంచెం అడుగు పట్టేందుకు ఒక్క రవ్వ అవకాశం ఉంది, ఎక్కువ కాదు, కొద్దిగా ఉంటుంది, పెసరపప్పు ఉంది కాబట్టి. అవును రమ్మగారు. మనం పక్కన పెట్టింది నెయ్యి అంతా పీల్ చేసింది అయిపోయింది. మనం ఇందులో ఉన్న పాకం కూడా చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో. జస్ట్ గరిట ఉంచండి ఇందులో, కొద్దిగా అలా అనకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కసారి అడుగంటే ప్రమాదం ఉంది. చూడు మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇది కొంచెం దీంట్లో సౌండ్ నుంచి కూడా అది నెయ్యి. మీరు గమనించండి, మామూలుగా నీరు సౌండ్ పోవాలంటే కొత్త కొత్త పోవాలి. మనం ఇట్లా చూస్తే నీకు చూడు నెయ్యి వస్తుంది, నీరు కాదు. అవును. ఆ నెయ్యి వదిలే టైంకి దీన్ని స్టవ్ ఆపేసుకోవటమే. అయితే మనం జీడిపప్పులు తర్వాత కొబ్బరి ముక్కలు వేయించాం కదా, వాటిని వేసేయండి, వెళ్ళిపోతాయి లోపలికి. ఈ నెయ్యితో సహా పోసేసుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగల్కి బేసిక్ నీడ్ ఒకటి ఉంటుంది, దాని పేరు ఏంటంటే పచ్చకర్పూరం. ఏలకలు పొడి చేసాము, దీన్ని కొంచెం పంచదారలో వేసి కొంచెం నున్నగా చేస్తే కనుక బాగా కలిసిపోతుంది. అది వేసేసి దీనికి ఒక డివైన్ టచ్ మనం దేంతో ఇస్తామంటే పచ్చకర్పూరంతో. ఎడిబుల్ కర్పూరము చాలా కొంచెం పడుతుంది. ఇప్పుడు ఇంత పదార్థానికి నా చేతిలో ఎంత చిన్నది ఉందో చూడండి, ఇంతకంటే ఎక్కువ వేస్తే కనుక ఇది వెగటుగా వాసన వస్తుంది, తింటే మన గొంతులోకి వస్తుంటుంది. ఇంతే వేయాలి. దీన్ని ఏం చేయాలి, ఇట్లా అరిచేతిలో వేసి ఈజీగా ఒకసారి ఇట్లా అనండి, అంతే. మీకు ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు రంగనాథ స్వామి దేవస్థానంలో నుంచున్న ఫీలింగ్ ఇది తెప్పించేస్తుంది. అవునండి, కర్పూరం పడితే చాలు వచ్చేస్తుంది. అయిపోయింది. ఇంకా కొంచెం సరదాగా ఉంటే ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసేయండి ఇందులో. మీకు అనిపిస్తుందో చెప్పండి, ఇచ్చేస్తా. ప్యాకెట్ నా దగ్గరే ఉంది, నందిని నెయ్యి. దీనికల్లా నెయ్యి వేస్తే అవునవును, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని ఏ పాత్రలో పోసి పెట్టుకుంటామో అందులో ముందు కొంచెం నెయ్యి వేసి తర్వాత దీన్ని వేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది చక్కగా స్ప్రెడ్ అయ్యి గిన్నె కంటుకోకుండా ఉంటుంది. ఎలా మెరుపుగా వస్తుందో చూడు. అవును రమ్ గారు. పైన కొద్దిగా జీడిపప్పులు కొబ్బరి ముక్కలతోటి మీకు కావాల్సినట్టుగా అలంకారం చేసుకోండి. దేవుడికి పెట్టేటప్పుడు అలంకరించకూడదు. ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసి మనం దేవుడికి నివేదన పెడతాం అనుకోండి, అవును, పైన ఒక్క చుక్క నెయ్యి వేసి నివేదన చేస్తే సరిపోతుంది. మనం కింద వేసిన నెయ్యి అంచుల్లోకి పైకి వచ్చింది. పూర్తిగా బెల్లమే వేస్తే ఇంకా బాగా బ్రైట్ ఎల్లో కలర్ అనిపిస్తుంది. మనం కొంచెం పంచదార వేసాం కదా, అవునండి, అందుకని కాస్త లైట్ కలర్ లో వచ్చింది. గుమగుమలాడే సంక్రాంతి స్పెషల్ ఏం చెప్పాలి, చక్కెర పొంగలి నెయ్యితో. అది కూడా నందిని వారి నెయ్యితో, ఆవు నెయ్యితో చేసిన చక్కెర పొంగలి. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.